నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. మనతో పాటు ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీసాట్ సిఇఓ వేణు గారు జాయిన్ అవుతున్నారు. అసలు సంబరాలు ఎలా ఉన్నాయి? సింపతి ఎలిమెంట్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఎందుకు బీఆర్ఎస్ వెనకంజలో ఉంది? ఈ రోజు పట్టణాల ప్రాంతాల్లో కూడా చివరికి కాంగ్రెస్ రెపరెపలాడే సిచ్యువేషన్ ని ఎలా చూస్తారు అని దానిపైన వి విల్ హ్యావ్ ఎన్ ఓపెన్ డిబేట్. నమస్కారం వేణు గారు. నమస్కారం మేడం. మొత్తానికి సంబరాలన్నీ మీ ఫేస్ లోనే కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలవటమేమో గానీ మొత్తం హవా మీలోనే కనిపిస్తుంది. ఏంటి సంగతి? ఇక ఏముంది మేడం, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విజయం ఇదంతా చూస్తున్నారు కదా. కానీ నేను ఒక పాయింట్ అడుగుతాను. మొన్నటికి మొన్న కేటీఆర్ హెస్ మేడ్ ఎ స్టేట్మెంట్. పొరపాటున గాలి వీచి గనక ఈ గులాబీ రెపరెపలాడితే పొట్టోడా నీకు ఉంటదని అన్నారు. మరి ఇప్పుడు దీనికి కౌంటర్ బ్యాక్ ఎలా చూడాలి? జనాలందరూ బల్లగుద్ది ఓట్లు నంచుతుంటే ఈరోజు కాంగ్రెస్ కి తెలంగాణ బాపుకు ఉంటుందా ఎఫెక్ట్, లేకపోతే కేటీఆర్ కు ఉంటుందా? ఇట్స్ లైవ్ మేడం, ఇది లైవా? యా లైవ్ అండి. ఓకే మేడం. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చూస్తే, సో ఓవరాల్ గా అంటే ప్రభుత్వానికి ఇది పూర్తిగా సపోర్ట్ గా చెప్పాలి. ఎందుకంటే మోరల్ సపోర్ట్ అని చెప్పాలి. ప్రభుత్వము నడుస్తున్న క్రమంలో ఎన్నికలు రావడము, ఇది పార్టీ గుర్తులతో మొదటి ఎన్నికలు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు వేరు, ఇప్పుడు ఈ ఎన్నికలు వేరు. ప్రభుత్వానికి ఎందుకంటే మద్దతుగా ఇవాళ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా పట్టం కట్టారని చెప్పొచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్నికలు పెట్టండి, దమ్ముందా, సిద్ధంగా ఉన్నారా, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడారు. సో ఏ ఎన్నికలు ఖచ్చితంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. కాకపోతే అన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఏర్పాట్లకు అనుకూలంగా ఇవాళ ఎన్నికలు పూర్తి స్థాయిలో మద్దతు కూడా ప్రజలు ఇచ్చిర్రు. ఈ మద్దతును ఏదో గెలిచిపోయిన అనేది కాకుండా, పొంగిపోయినట్టు కాకుండా, ఇది ఒక బాధ్యతగా ఇవాళ ప్రభుత్వం భావిస్తున్నది. భవిష్యత్తులో ఇదే విధంగా ప్రజల మద్దతు తీసుకుని మరోసారి అధికారంలోకి రావాలన్న ప్రయత్నమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇదే భావనతో పనిచేస్తున్నారు. సో గతంలో మున్సిపల్ ఎన్నికలు చూసినాం గత 10 ఏళ్లకు సంబంధించి. ఆ 10 ఏళ్లలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విజయాలు లేవు. మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్లు మాత్రమే ఉన్నారు. ఇవాళ పట్టణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిరు. మరొక వైపు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని చిన్న చితక లీడర్లందరూ కూడా తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలతోనే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న యంత్రాంగంతోనే, వారితోనే ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీని కూడా డిస్టర్బ్ చేయలేదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులను చేర్చుకోలేదు. లోకల్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే ఎన్నికలకు వెళ్ళింది. సో అయినా మంచి ఫలితాలు ఇలా 70% వరకు డివిజన్లన్నీ కూడా వెళ్ళినాయి. చైర్మన్ దాదాపుగా 80% మొత్తం కూడా ఈ సంఖ్యను 85% వరకు చైర్మన్ పోస్టులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. సో ఇది మంచి పరిణామము. ప్రభుత్వానికి చాలా మంది ప్రభుత్వం పైన రకరకాలుగా వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది, రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఇలా పూర్తి మద్దతుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా, పట్టణ ప్రాంత ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మద్దతుగా నిలిచారు. అంటే వేణుగారు ఇప్పుడు దీనికి ప్రచారంలో ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి కనుక తక్కువ ఓట్లు పడుంటే ఎక్కడన్నా కూడా మన వార్డ్స్ లో మన ఒక సంఖ్యాబలంలో ఈరోజు 70% 80% అని మీరు చెప్పుకుంటున్నారు. ఒకవేళ అది 30కో 40కో ఇప్పుడున్న బీఆర్ఎస్ పొజిషన్ లో కనుక కాంగ్రెస్ పర్సెంటేజ్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ నెపం అంతా రేవంత్ రెడ్డి గారి మీద పడి ఉండేది కదా. గెలిచిన తర్వాత ఇప్పుడు ఆబ్వియస్లీ క్రెడిట్ గేమ్ అంతా కూడా జస్ట్ వన్ మ్యాన్ షో అయింది కదా ఈరోజు తెలంగాణలో. అంటే ఒకటి మేడం, ఎందుకంటే ప్రభుత్వం నడుపుతున్నది ప్రభుత్వం అధినేత రేవంత్ రెడ్డి గారు, పార్టీ నడుపుతున్నది మహేష్ కుమార్ గౌడ్ గారు. సో ఇద్దరి పైనే ఏదైనా బాధ్యత ఉంటుంది. అంటే బాధ్యత మీన్స్ అందరికీ బాధ్యత ఉంటుంది, కానీ వీళ్ళంతా కూడా టీమ్ లీడర్స్. సో వీరికి ఎందుకంటే పార్టీ గెలిచిన క్రెడిట్ ముఖ్యమంత్రి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మంత్రులకు అందరికీ వెళ్తుంది. కానీ వీరికి మేజర్ పార్ట్ గా వీళ్ళు ఎందుకంటే నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి వీరిపైనే ప్రభావం పడుతుంది. కాబట్టి ఇలా ప్రభుత్వానికి మద్దతుగా ఇంత పెద్ద ఎత్తున సీట్లు రావడము, చైర్మన్ రావడం అనేది ఖచ్చితంగా క్రెడిట్ ముఖ్యమంత్రి గారికి వెళ్తుంది, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారికి వెళ్తుంది.
డెఫినెట్ గా. మీరు ఒకటి చెప్పండి. కానీ అసలు పూర్తిగా కూడా బీఆర్ఎస్ కి మద్దతు లేకుండా లేదు ఈ రోజు రాష్ట్రంలో. మద్దతు బానే ఉంది. ఇప్పుడు సంఖ్యా బలాలు చూసుకున్నా కూడా బీఆర్ఎస్ కి కొన్ని కొన్ని చోట్ల భారీ మెజారిటీలు వచ్చినాయి. వాళ్ళు గెలిచిన సంఖ్యా బలాలు కొన్ని కొన్ని టగ్ ఆఫ్ వార్ లాగా నిలిచినాయి. మరి అలాంటి ప్లేసెస్ మీద ఇప్పుడు మీరు అన్నట్టు పట్టణ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. అది ఎగరదు అనుకున్నారు ముందు అందరూ పట్టణ ప్రాంతాల్లో. కానీ ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, బీఆర్ఎస్ సంఖ్యాబలం కూడా అంత తీసివేయదగ్గగా లేదు ఇప్పుడు. మరి అలాంటి ఏరియాస్ లో ఎలా ఫోకస్ చేద్దాం అనుకుంటారు కాంగ్రెస్? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేను అదే చెప్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా లేదు. అది మేము ఒప్పుకుంటున్నాము. కానీ ఇవాళ ఒకేసారిగా మేము 70-75% డివిజన్లు, కౌన్సిలర్స్ మేము దక్కించుకుంటున్నాము అని అంటే ఇది 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 కొంత పార్టీకి బూస్ట్ కదా, ప్రభుత్వానికి బూస్ట్ కదా. ఖచ్చితంగా ఓకే, వారికి ఎన్ని వచ్చినాయని మేము చర్చించము. వారికి ఎన్ని వచ్చినాయి, వారికి 20% వచ్చిందా, 30% డివిజన్లు వచ్చినాయా, అది మేము చర్చించాం. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేనప్పుడు కూడా 600 డివిజన్లు వచ్చింది. అదే డివిజన్స్ మీన్స్ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ 600 వరకు సంఖ్య వచ్చింది. సో దాదాపుగా ఇవాళ అటు ఇటుగానే ఉంటుంది. బీఆర్ఎస్ కూడా 600 ఆర్ 700 అటు ఇటుగానే ఉంటుంది తప్ప ఇంతకన్నా పెద్ద పోయే అవకాశాలు లేవు. అది రెండోసారి సంఖ్య నేను చెప్పేది. బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన సంఖ్య పెద్ద ఎత్తున వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి 570 కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ అన్ని కలిపి ఇదే ఈ విధంగానే ఎన్నికలు జరిగినప్పుడు. సో దానికన్నా ఇలా మించి దాదాపుగా పెద్ద ఎత్తున 70-75% కౌన్సిలర్ వెళ్తున్నాయంటే మేము దానికి సంతోషపడాల్సిందే. ప్రజల మద్దతు 100% ఎవరికి రావు. ఇప్పుడు మేము 100% ఎవరికి రావు. ఇప్పుడు వచ్చిన దాంట్లో చైర్మన్ల వరకు వచ్చేస్తే డెఫినెట్ గా మేము 80% దాటుతాం. చైర్మన్ 80-85% కూడా చైర్మన్ పోస్టులు పోతాయి. అది 90 కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. గెలిచిన పరిస్థితులను బట్టి అటు ఇటు బట్టి కొన్ని దానిలో మద్దతు కొన్ని ఒకటో రెండో తక్కువ ఉంటాయి. వివిధ రాజకీయ పార్టీలో లేకుంటే ఇండిపెండెంట్లు, ఇలా ఇండిపెండెంట్లు కూడా చాలా మంది గెలిచారు. ఇండిపెండెంట్ల సంఖ్య కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ గా నిలబడ్డారు. టికెట్ రాని వాళ్ళు ఎక్కువ శాతం ఇండిపెండెంట్, 90% ఇలా ఇండిపెండెంట్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్లే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. కాబట్టి ఈ సంఖ్య ఇంకా మరింత పెరుగుతుంది. ఇలా బీజేపీ పార్టీ ఏం చెప్పింది? బీజేపీ మాది పట్టణ పార్టీ, పట్టణంలో మేము ఎక్కువగా వస్తున్నాము, మేము దాదాపుగా 40% 50% మేము దాటుతున్నామని చెప్పింది. లేదు వాళ్ళ పరిస్థితి. వాళ్ళు కూడా ఇవాళ 3rd ప్లేస్ పోయారు. 2nd ప్లేస్ లో వాళ్ళు ఇలా ఈ రోజు వాళ్ళు ఫైట్ చేసింది మేము ఎవరు 2nd ప్లేస్ అనే దాని మీదే వాళ్ళు ఫైట్ చేసుకున్నట్టుగా మనకు కనపడ్డది. కాకపోతే ఇలా బీఆర్ఎస్ పార్టీ 2nd ప్లేస్ లో ఉన్నది, బీజేపీ 3rd ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. సో ఈ సంఖ్యాపరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగింది. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా ఇలా ప్రజాప్రభుత్వం యొక్క పాలనకు పట్టం కట్టినట్టుగా మనం భావించాలి. కానీ దీంట్లో ఒక మాట అడుగుతాను. ఇప్పుడు పోటీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఫ్యూచర్ ఎన్నికల్లో అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ అండ్ భాజపా మధ్యలో ఉంటుందా? లాస్ట్ టైం వాళ్ళు పోటీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో అని చెప్పుకునేవాళ్ళు. కాంగ్రెస్ లెక్కల్లో కూడా తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితి మీరు చూస్తున్న వేవ్ ప్రకారం మనకి మెయిన్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా, బీఆర్ఎస్ ఉంటుందా? ఇప్పుడు ఎన్నికకు సంబంధం లేదు. ఎలక్షన్ కి సంబంధం లేదు. ఎందుకు లేదు అని అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. ఎంపీ ఎలక్షన్ లో బీజేపీకి 8 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు వచ్చినాయి. ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ కు 2 బై ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ మాత్రమే 2 వచ్చినాయి. సో అదే విధంగా 2 ఎమ్మెల్సీలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు, బీజేపీకి 2 వచ్చినాయి. సో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. సో మున్సిపల్ ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. రేపు ఇంకా ఏమైనా జిహెచ్ఎంసీలు జరిగితే ఏ పార్టీ ఎలక్షన్ లో పోటీ ఉంటుందని తెలియదు. కానీ ఎవరు పోటీలో ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీతోనే ఎవరైనా పోటీ పడాల్సిందే. ఇది సత్యం. రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 ఉంటుంది. నెంబర్ 2 ఎవరు ఉంటారు అన్నది వాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప నెంబర్ 1 గురించి మాకు అది ఆలోచన లేదు. నెంబర్ 1 విషయంలో ప్రజలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వైపున్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారని ఒక నమ్మకం మాకు ఉన్నది. వేణు గారు, నేను మిమ్మల్ని ఒక లాస్ట్ క్వశ్చన్ అడగాలి ఈ షో కంప్లీట్ చేసే ముందు. సింపుల్ గా మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారిని విచారణకు పిలిచినప్పుడు సింపతి అన్నది వర్కౌట్ అవుతుంది మున్సిపల్ ఎన్నికల్లో అని చెప్పి క్లియర్ గా అందరూ భావించారు. కానీ దానికి కాంట్రాస్ట్ గా ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ బయటకు వచ్చినాయి. ఇదంతా కాకుండా
పార్టీ గుర్తుండి పోటీ చేస్తే మా సత్తా ఏంటో చూపిస్తామని కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పారు. సో సింపతి ఎలిమెంట్ వర్కౌట్ అవ్వలేదు కాగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని ఇప్పుడు జరిగిన ఓటింగ్ సంఖ్యలో చూసుకుంటే కనుక జనాలు నమ్మినట్టేనా? ఇప్పుడు ఒకటి మనం తప్పు చేసిన అంశానికి విచారణ చేస్తే ఎవరికి సింపతి రాదంట. వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే మమ్మల్ని విచారణ పిలిస్తే సింపతి వస్తుంది, మమ్మల్ని ఏది చేసినా సింపతి వస్తుంది. అంటే సింపతి అన్ని అంశాల్లో రాదు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, గతంలో ప్రభుత్వాలైనా, ఇప్పుడు ఉన్న బీజేపీ, సెంటర్లో ఉన్న బీజేపీ అయినా, అనవసరంగా అంశం లేకుండా కక్ష సాధింపు చర్యగా ప్రవర్తిస్తే అవతల వ్యక్తుల పైన సింపతి వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు లేవు. విచారణలు ఒక పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారము కమిషన్ వేసి సిట్ వేసి విచారణ జరుపుతున్నది. అది వాస్తవం, జరిగినది వాస్తవం కాబట్టి సిట్ ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి అందరూ బయటకు వచ్చి చెప్పిర్రు. ఎవరో చెప్పట్లేదు. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ సొంత కూతురే, ఇంటి కుటుంబ సభ్యురాలు, ఇంటి ఆడపిల్ల, ఇంటి ఆడబిడ్డ ఇవాళ బయటకు వచ్చి నా ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి చెబుతుంటే ఎంత దౌర్భాగ్యం ఇది! ఇంత ఇంత బాధ ఎవరికి ఏ కుటుంబంలో ఉండదు. ఏ కుటుంబంలో ఆడబిడ్డకు ఉండదు ఇంత బాధ. కానీ ఇవాళ ఆ కుటుంబంలో ఆడబిడ్డ బయటకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పిన తర్వాత అటువంటి అంశం మీద విచారణ జరిగితే వారికి సింపతి ఎందుకు వస్తుంది? రాదు, సింపతి రాదు. ఇంకా పోగా ఇది ఖచ్చితంగా ఇది విచారణ జరగాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందనే ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది తప్ప సింపతి రాదు. ఇక మిగతా అంశాలు కాళేశ్వరం కావచ్చు, మిగతా అంశాలపైన కూడా కమిషన్ వేసి విచారణ చేస్తున్నారు. ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు, నిజంగానే కక్ష సాధింపు చర్యలు ఉంటుంది. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆ విచారణ సంబంధం లేకుండానే జైల్లో వేయాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి, అటువంటి ఆలోచన ఉంటే వాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు. సో అట్లా చేయదలుచుకోలేదు. చట్ట ప్రకారం ఒక ఫ్రేమ్ వర్క్ గా చట్టం చేసే పని చట్టం చేయాలి, ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేయాలన్న ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళపైన ఇక సింపతి రాదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వేణు గారు, మీరు జాయిన్ అయినందుకు. ఐ హోప్ యూ హ్యావ్ యువర్ సెలబ్రేషన్స్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదా, టీసాట్ సిఇఓ వేణు గారు మనతో ఈరోజు లైవ్ లో అవైలబుల్ గా వచ్చారు. సింపతి ఎలిమెంట్ కాదు కదా, ఏది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏది నీట్ఫుల్లో, ఏది ప్రజలకు అన్యాయం జరిగిందన్న విషయం పైనే చర్చలు, క్రియలు, వాళ్ళపైన 2 ఏళ్ళు వచ్చినా కూడా కక్ష అనేది వర్డ్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ విషయం జరిగిందన్న విషయం పైన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కాళేశ్వరం అవనండి, ఫార్ములా ఈ కేసు అవనండి, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్లు అవనండి, బర్రె గొర్రె ఇలాంటి ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జనాలు నమ్మి మున్సిపాలిటీస్ లో ఘన విజయం సాధించేటట్టు చూశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇక్కడ సీట్ దొరక బయటకు వెళ్ళి పోటీ చేసిన వాళ్ళు తిరిగి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతారని కూడా వేణు గారు మెన్షన్ చేశారు. సో ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్ ఫర్ కాంగ్రెస్.